హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ఒక ఆలయం అండి. ఇది ఖమ్మం జిల్లా జమలాపురం అనే ఊర్లో ఉంటుందండి. ఇది ఎర్రుపాలెంకి దగ్గరలో ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఎవరో బాగుంటుంది అని చెప్తే వెళ్ళానండి. చూస్తానికి అసలు రెండు కళ్ళు చాలవండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇక్కడ ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారండి. దీన్ని తెలంగాణ తిరుపతి అని కూడా అంటారంటండి. ఇక్కడ భక్తులు మొక్కుకుంటే ఏ కోరికైనా సరే తీరుతుందంటండి. కోరిక తీరిన తర్వాత నేను వెళ్ళిన రోజైతే చాలామంది భక్తులు పొంగల్లో పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారండి. ఇది గుడి వెనక భాగం అండి, ఉత్తర ద్వార దర్శనము. ఇటు సైడు మెట్లు చాలా తక్కువ ఉండయండి. నడవలేని వాళ్ళు ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. రెండు వైపులా దారి ఉందండి. ఇందాక మీరు చూసింది ముందు వైపు, అటు కొంచెం మెట్లు ఎక్కువగానే ఉండయి. మెట్లు ఎక్కే వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి పాదం మోపిన ప్లేసు ఇటు నుంచి వెళ్తే, ఉత్తర ద్వార దర్శనం నుంచి వెళ్తే ఉంటుందండి. చాలా పెద్ద పాదము. చూస్తానికైతే చాలా అంటే చాలా బాగుందండి అసలు. ఆ తర్వాత అంతరాలయంలో స్వామివారు వెలిశారు. చూస్తానికి అసలు రెండు కళ్ళు చాలవండి. మీలో ఎవరైనా తెలిస్తే సరే, తెలియని వాళ్ళు వెళ్తారని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి, ఈ కొండ ఉంది కదా, గుడికి ఆపోజిట్లో ఉంటుంది. మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామి ఈ కొండ మీదే ఉన్నారంటండి. అక్కుబట్టు అనే ఒక పూజారి వయసు అయిపోయిన తర్వాత నేను పైకి రాలేకపోతున్నాను అని వేడుకుంటే ఆయన కోరిక మేరకు అని చెప్పని స్వామివారు కొండ కిందకు వచ్చి ఇప్పుడు గుడి ఉన్న చోట వెలిసారంటండి. అక్కడ చెప్పారు అడిగితే. వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన గుర్తుకి పైన జెండా బాతారు చూడండి. ఇది గుడి ముందు వైపు అండి. ఒక్కసారి మీరు కూడాను వెళ్తారు అని చెప్పని నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే. వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఈ గుడి గురించి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి.